ఇవాళ శివపూడి గ్రామంలో మనం గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ అభివృద్ధి పనులు ప్రజల యొక్క స్వీయ అనుభవంలో ఉన్నాయి. వాళ్ళకి ఏం చేసినాం? ఒక 5 సంవత్సరాలు నేను మంత్రిగా ఉంటే బహుశా నేను అనుకోవటం ఒక చిమ్మపూడనే కాదు, రఘునాథపాలెం మండలంలో ప్రతి గ్రామాన్ని కూడా అద్దంగా తయారు చేసినాం. మట్టి రోడ్డు లేకుండా చేసినాం. లక్షలాది రూపాయలు అనేక నిధుల్ని అనేక రకాలుగా మనం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానీ, లేకపోతే నా మొత్తం సిడిపి నిధులు కానీ, లేదా సుడా నిధులు కానీ, లేదా డిఎంఎఫ్టీ నిధులు కానీ, లేకపోతే అటు పైనుంచి ట్రాన్స్కో నుంచి వచ్చిన నిధులు కానీ, ఈ నిధులు ఆ నిధులని కాదు, మాకు ఉద్దుమూరు మేము చేయలేమనే పరిస్థితి. అంత అభివృద్ధిని మనం మండలంలో చూపించినాం, ప్రతి గ్రామంలో కూడా. ఎవరైనా ఏమన్నా ఇంకా డబ్బులు ఉన్నాయా, ఇంకేమైనా రోడ్లు ఏమైనా కావాలంటే ఇంకేమైనా ఉన్నాయి సార్ రోడ్లు, మేము ఎత్తి అయిపోయినాయి అన్ని కూడా. అయితే ఏమైనా కానీ మీరు ఇది గోల్డెన్ పీరియడ్ మీరు వాడుకోండి అని చెప్పి ఆ రోజున మరి ఈ బెల్ట్ మొత్తం ఎట్లా మనం డెవలప్ చేస్తాం అనేది అందరూ కూడా